డిస్కస్ చేసే అంశం వచ్చేసి అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న అనే అంశం పైన మనం విశ్లేషణ చేయబోతున్నామండి. అమెరికా ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషిస్తుందండి ఆర్థిక వ్యవస్థలో. ఇప్పుడు భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందా అనే అంశం పైన మనం ఒకసారి విశ్లేషణ చేద్దామండి. అంతకన్నా ముందు ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాలు ఏ విధంగా కుప్పకూలాయో అనే అంశం పైన మొదట మనం విశ్లేషణ చేద్దాం. పోర్చుగీస్ అండి 1450 నుంచి 1530 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది పోర్చుగీసు. దాని రాజధాని వచ్చేసి లిస్బెన్ అండి. దీని ద్వారానే ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతులు దిగుమతులు జరిగాయండి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా, ఆఫ్రికా, ఆసియా లాంటి కంట్రీస్ కూడా ఎగుమతులు దిగుమతులు జరిగాయండి. గోల్డ్ సిల్వర్ లో కూడా నెంబర్ 1 పొజిషన్ లో పోర్చుగీస్ ఉండేది. కానీ పొలిటికల్ గా అనిశ్చితి ఏర్పడడం, విపరీతమైనటువంటి అప్పుల కారణంగా పోర్చుగీస్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందండి. ఆ తర్వాత వచ్చిందే స్పానిష్ సిల్వర్ అండి. స్పానిష్ సిల్వర్ శకం వచ్చేసి 1530 నుంచి 1640 వరకు అండి. పీస్ ఆఫ్ 8 అని చెప్పేసి స్పానిష్ సిల్వర్ కు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను అప్పట్లో పేర్కొనేవారండి. ఇది నెంబర్ 1 పొజిషన్ లో ఉండే. బట్ అక్కడ కూడా రాజకీయ అనిశ్చితి, విపరీతమైన అప్పుల కారణంగా స్పానిష్ సిల్వర్ కు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందండి. ఆ తర్వాత వచ్చేసి డచ్ గైడర్ అండి. 1640 నుంచి 1720 వరకు డచ్ కు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డచ్ ఆర్థిక వ్యవస్థలో 1/3 ట్రేడ్, ప్రపంచంలో 1/3 ట్రేడ్ డచ్ ఆర్థిక వ్యవస్థ ద్వారానే జరిగేదండి. అదేవిధంగా స్టాక్ మార్కెట్ కు సంబంధించిన వ్యవస్థను మొదటిసారిగా ప్రపంచాన్ని పరిచయం చేసింది కూడా డచ్ అండి. మోడర్న్ ఎకానమీని ప్రపంచానికి పరిచయం చేసింది కూడా డచ్ ఆర్థిక వ్యవస్థ అండి. కానీ విపరీతమైనటువంటి అప్పుల కారణంగా డచ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందండి. అదేవిధంగా 4వ ఆంగ్లో డచ్ వార్ వల్ల కూడా డచ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందండి. ఆ తర్వాత మొదలైన శకం వచ్చేసి ఫ్రాన్స్ అండి. 1720 నుంచి 1815 వరకు ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది. కానీ ఫ్రెంచ్ కి బ్రిటిషర్స్ కి యుద్ధం జరగడం వల్ల ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందండి. ఆ తర్వాతే బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ నెంబర్ 1 పొజిషన్ కి వచ్చేసిందండి. దీని శకం వచ్చేసి 1815 నుంచి 1940 వరకు అండి. 90% ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యూరో ద్వారానే ఎగుమతులు దిగుమతులు జరిగేవండి. ముడి చమురు కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించినవి, మెడిసిన్, మొత్తం 90% యూరో ద్వారానే జరిగాయండి. కానీ యూరో ఆర్థిక వ్యవస్థ అయినటువంటి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ప్రధాన కారణం ఏమిటంటే జీడిపిలో 270% అప్పులండి. ఈ కారణం చేతనే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందండి. అప్పుడే అమెరికాకు సంబంధించిన డాలర్ ఎంటర్ అయిందండి. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది అమెరికా. ప్రతిదీ కూడా డాలర్ ద్వారానే జరుగుతుందండి. ఎగుమతులు దిగుమతులు, ముడి చమురు, అదే విధంగా ఎలక్ట్రానిక్ సంబంధించినవి, మెడిసిన్ కి సంబంధించినవి, టెక్స్టైల్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ సంబంధించిన ఎగుమతులు దిగుమతులు డాలర్ ద్వారానే జరుగుతున్నాయండి. అలాంటి నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో కుప్పకూలబోతుందా అంటే పక్కాగా జరగబోతుందండి. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో $38 ట్రిలియన్ అప్పు ఉందండి. వాళ్ళ జీడిపిలో 125% ఆక్రమించిందండి అప్పులు. ఈ సంవత్సరం లోపే 2027 లోపే సుమారు $10 ట్రిలియన్ అప్పు చెల్లించాలండి. ఈ అప్పు చెల్లించడానికి తిరిగి అప్పు చేసే పరిస్థితి ఉందండి అమెరికాకు. జనరల్ గా మనం ఈఎంఐ తీసుకుంటే ఒకప్పుడు అప్పు దానికి వడ్డీ 1% ఉంటే ఇప్పుడు మనం వడ్డీ అనేది 4% ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అప్పుడు అమెరికా అప్పు తీసుకున్నప్పుడు 1% ఉంటే ఈ అప్పు ఇప్పుడు తీసుకుంటే 4% దాకా ఉండవచ్చు అని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నారండి. 2035కు వచ్చేసరికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో అప్పు మీద వడ్డీ చెల్లించడానికి $2 ట్రిలియన్ వడ్డీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారండి. మొత్తం మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న అమెరికా డెఫినెట్ గా కుప్పకూలే ప్రమాదం 100% కనిపిస్తుందండి. ఇప్పుడు ఆరంభం అయ్యిందండి. కొన్ని రోజుల్లో కంపల్సరీ కుప్పకూలే ప్రమాదం 100% ఉంటుంది. బ్రిక్ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలో యూరోపియన్ యూనియన్ దేశాలు కనుక చేరినట్టయితే ఖచ్చితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ 100% కుప్పకూలే అవకాశం ఉంటుందండి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన నా యొక్క విశ్లేషణ.